కింగ్డమ్ వర్సెస్ మహావతార్ నరసింహ. బుకింగ్స్లో ఎవరు లీడులో? ప్రస్తుతం థియేటర్లో కింగ్డమ్ మరియు మహావతార్ నరసింహ సినిమాలు మంచి హడావుడిని సృష్టిస్తున్నాయి. రెండు సినిమాలు రివ్యూస్ పరంగా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ రెండింటినీ ఆకట్టుకుంటున్నాయి. బుకింగ్ ట్రెండ్ నరసింహ దుమ్ము రేపుతోంది. బుక్ మై షో బుకింగ్స్ చూస్తే మహావతార్ నరసింహ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ఒక్క గంటలో 16,470 టికెట్లు అమ్ముడవడం ఇండస్ట్రీలో ఆశ్చర్యం కలిగించింది. ఇది సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే జరుగుతుంటుంది. కానీ ఈ యానిమేటెడ్ మూవీకి ఇంత రెస్పాన్స్ రావడం కంటెంట్కి ప్రాధాన్యత పెరుగుతుందని నిరూపిస్తుంది. అదే సమయంలో కింగ్డమ్ కూడా 8,640 టికెట్లు గంటలో అమ్ముడై డీసెంట్ బుకింగ్స్తో రన్ అవుతోంది. రేటింగ్స్ పోలిస్తే బుక్ మై షోలో పబ్లిక్ ఓటింగ్ ప్రకారం కింగ్డమ్ 10కి 7.8, మహావతార్ నరసింహ 10కి 9.8. ఈ రెస్పాన్స్ చూస్తే నరసింహకు పబ్లిక్ టాక్, బుకింగ్స్ రెండింటిలోనూ మంచి ఆదరణ ఉంది. సినిమాల ప్రత్యేకతలు: కింగ్డమ్ విజయ్ దేవరకొండ మాస్ లుక్, యాక్షన్ సీన్స్, మ్యూజిక్ యూత్ను ఆకట్టుకుంటున్నాయి. ఫస్ట్ హాఫ్ ఎనర్జెటిక్గా ఉంది అన్న ఫీడ్బ్యాక్ ఉంది. మహావతార్ నరసింహ యానిమేషన్ క్వాలిటీ, హిందూ మైథాలజీ టచ్, డివోషనల్ ఎలిమెంట్స్ చిన్నపిల్లల నుండి పెద్దవారి దాకా అందరినీ ఇంప్రెస్ చేస్తున్నాయి. థియేటర్లో స్క్రీన్ కౌంట్ పెరగడం, షోలు హౌస్ఫుల్ కావడం దీన్ని నిరూపిస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ రెస్పాన్స్: ఇటీవలి కాలంలో స్టార్ హీరోలు లేని సినిమాలు, కంటెంట్ బేస్డ్ మూవీలు ఫ్యామిలీలను ఎక్కువగా థియేటర్కి తీసుకువస్తున్నాయి. మహావతార్ నరసింహకు నార్త్ ఇండియా వరకు ఫుల్ రన్స్ రావడం విశేషం. కింగ్డమ్ మాత్రం యూత్, మాస్ ఆడియన్స్ని బాగానే ఆకట్టుకుంటుంది. ఫైనల్ గమనిక: ఇప్పుడు రెండు సినిమాలు బుకింగ్స్, రేటింగ్స్ పరంగా బాగానే నడుస్తున్నాయి. కానీ వీకెండ్ కలెక్షన్స్ ఈ సినిమాల ఫ్యూచర్ రన్నే డిసైడ్ చేయబోతున్నాయి. మరి వీరిలో లాంగ్ రన్ విన్నర్ ఎవరో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.